ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇటు సైకిల్ గుర్తుకున్నా, కమలం గుర్తున్నా, గ్లాస్ గుర్తున్నా ఓటేసి కూటమి అభ్యర్థులు గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. ఇంకా రాజకీయాలతోటి అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థులకి ఓటేయమని చెప్పడానికి ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్న షెడ్యూల్ కులాల తెగల వారు జగన్మోహన్ చేసిన అరాచక రాజ్యం ఏదో సప్లాన్ని ఎత్తివేయడం, వారికి సంబంధించిన విదేశీ విద్యను ఇచ్చేయడం, వారికి సంబంధించిన 27 పథకాలు కూడా ఎత్తిన సందర్భంగా వారిలో కూడా వ్యతిరేక భావాలతో ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థులకి సహకరిస్తున్న సందర్భంగా వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం, మద్దతు ఇవ్వమని చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యవాదిగా ప్రతి యువకుడు కూడా ఈనాడు సహకరించవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటాం. ఒకటి మాట, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలాంటి రాజకీయవేత్తల్ని ఇంటికి పంపించాలని, నాకు కష్టం వచ్చింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే కూడా దిక్కులేని ప్రజాస్వామ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి ప్రభుత్వాలు మరొకసారి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ధనహంకారవాది, ఆఖరికి చట్టాలను కూడా తొంగలో తొక్కి భారత రాజ్యాంగం మీద గౌరవం లేని ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఇటువంటి ప్రజాస్వామ్యాలు ఎప్పుడు కూడా ప్రజలు మద్దతు పలకొద్దని, ఇటువంటి వ్యక్తులు చూసి తూసి సమాజానికి దూరంగా ఉంచమని మరొకసారి కోరుకుంటూ మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మీ యువత, మహిళా, రైతు సోదరులు అందరూ కూడా, బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ప్రతి ఒక్క యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో పనిచేయాలని చెప్తూ యువతకి 5 సంవత్సరాల నుంచి ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇవ్వని సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే మెగా డిఎస్సిని ప్రారంభిస్తామని చెప్పడం, ప్రత్యేక వృద్ధులతో వికలాంగులకు సంబంధించిన పెన్షన్లో 3,000 నుంచి 4,000, 3,000 నుంచి 6,000 కూడా పెంచడం, ఈనాడు ఆ పెన్షన్ కూడా ఇవ్వలేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈనాడు చేస్తున్న ఇటు కూటమి అభ్యర్థులకి ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఇమీడియట్గా ఆ ఉద్యోగ బాధ్యతను తొలగించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.